ప్రకారం ఈ బిల్లులు ఒకటి మీరు మొరల్ గురించి మీరు చెప్పండి. ఐ డోంట్ థింక్ మీరు అగ్రీ అవుతారని, బట్ మీ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు. ఈ ఈ ఈ బిల్లులు పాస్ అవ్వడానికి మీకేమన్నా అడ్డంకి కనిపిస్తోందా? ఇప్పుడు మనం నాణ్యానికి బొమ్మ పొరుసు అన్నట్టు రెండు పక్కల ఆర్గ్యూ చేసి అవును, ఇక్కడ ఓకే అప్పటికి ఇప్పటికి ఏప్రిల్కి ఇప్పటికి తేడా వచ్చేసి ప్రతిపక్షాల్లో చీలికి వచ్చింది అనేది ఒక యాంగిల్ వచ్చేసి, అది ప్రతిపక్షాలకు కొంత నష్టము, బీజేపీ కూటమికి లాభం అనే యాంగిల్ ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా నా అభిప్రాయం ప్రకారంగా బీజేపీ వాళ్ళు పదే పదే చెప్పుకునేది మా పార్టీ వచ్చేసి పార్టీ విత్ డిఫరెన్స్ అని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. మిగతా పార్టీల కంటే మాది చాలా నైతిక విలువలు కన్నా పార్టీ అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అది ఫండమెంటల్ గా దానికి బీజేపీకి దెబ్బ తగిలింది. అందరిలో కూడా ప్రజల్లో వచ్చేసి ఎస్పెషల్లీ యూత్ లో వచ్చేసి ఇది అన్నిటికంటే ఇది అధ్వానమైన పార్టీ, నైతిక విలువలు లేని పార్టీ అనేది యూత్ లో ఏర్పడింది. అది రాబో రోజుల్లో దాని మిర్రర్ ఎఫెక్టే సిజేపీయా, కాక్రోచ్ జనతా పార్టీయా? డెఫినెట్ గా వచ్చేసి దాని కనిపిస్తుంది కదా. కాబట్టి అది ఓవరాల్ గా బీజేపీకి శాశ్వతంగా ఒక నష్టం జరిగింది. రెండవది ప్రతిపక్షాల కన్నామా ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు మామూలు బిల్స్ కు వాళ్ళకి కావాల్సిన మెజార్టీ వాళ్ళకే ఉంది. ఎంతసేపు సమస్యల్లో రాజ్యాంగ స్వర్ణ బిల్లుకి 2/3 ఇప్పటికీ కూడా వ్రతం చెడ్డ ఫలితం దక్కే పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా వచ్చేసి వాళ్ళకు 2/3 మెజార్టీ ఇప్పటికి కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. తర్వాత మూడవది డిలిమిటేషన్ గురించి లాస్ట్ టైమే కన్నా బిల్లులో పెట్టింటే 50% అనేది రిటర్న్ గా పెట్టింటే అప్పుడే యాక్సెప్ట్ అయింది. అది పెట్టలేదు కాబట్టి లాస్ట్ మూమెంట్ లో ఓవరాల్ గా చెప్పాడు కాబట్టి అది కాలేదు. కాబట్టి బహుశా ఈసారి 50% గానే ముందు పెట్టేస్తారు కాబట్టి బహుశా దానికి ఆ యాంగిల్లో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మాట్లాడచ్చు. అప్పుడు కూడా వచ్చేసి బిల్లులో పెట్టింటే అప్పుడు కూడా అయిపోయింది. ఈడ పాపులేషన్ ప్రకారం అయితే అస్సలు కానే కాదు, అది అసంభవం. 50% పెట్టినా కూడా అభ్యంతరాలు ఉన్నాయి. అంటే ప్రపోర్షనేట్ గా పెరిగే దగ్గర ఇప్పుడు సపోజ్ సమాజ్వాదీ పార్టీకి ఉందనుకోండి 40 సీట్లు పెరుగుతాయి, బట్ ఆ మేర ఇక్కడ పెరగవు కదా. సో ఆ ప్రపోర్షనేట్ చూసినా కూడా కొంత నష్టం జరుగుతుంది, బట్ అది వేరే చర్చ. మొత్తానికైతే మానసికంగా సిద్ధమయ్యారు కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు కూడా ఈ బిల్లు పాస్ అవుతుంది ఈసారి. నేను మొదటి కాలం అంటే కూడా వచ్చేసి 50% గంపగుతుందని నేను మొదటి కాలం అంటే మా పార్టీ ఒక విధంగా ఉన్నా కానీ నేను మాత్రం అది కరెక్ట్ అంటాను. ఇప్పుడు ఇంకా వేరే మార్గం ఏముంది వచ్చేసి ఇంకా పాపులేషన్ చేయకూడదు అంటే ఇంకా 50% గంపగుత్తగా ఏం చేయాలా? మూడో మార్గం మళ్ళీ ఫ్రీజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. అది అన్నిటికంటే ఉత్తమం. అది అన్నిటికంటే ఉత్తమం. దాంట్లో పుల్లారావు గారు అభిప్రాయం వస్తున్నా అసలు సంఖ్య పెంచాల్సిన అవసరమే లేదు, దాని ఉపయోగమే లేదు. నేను రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు రాజ్యసభలో 245 మెంబర్స్ కే మాట్లాడడానికి అవకాశాలు లేవు. దాదాపు 50% మెంబర్స్ దొరకదు. ఇంకా లోక్సభలో 543కి 50% మెంబర్స్ వాళ్ళు 5 ఏళ్లలో ఒక్కసారి మాట్లాడిన పాప. తులసిరెడ్డి గారు సారీ నేను అడ్డుపడుతున్నాను అనుకోవద్దు. అసలు ఇప్పుడు ఎంత జరుగుతుంది సమావేశం అని. ఇప్పుడు మీరైతే అయోధ్య విషయం కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇథనాల్ పెట్రోల్ కానివ్వండి, పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగం, ఇన్ని అంశాలు ఎజెండా పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు అడగాలి, దానికి ఎప్పుడు సమాధానం చెప్పాలి? అసలు వాయిదాలు పడకుండా సభ జరిగే పరిస్థితి చూస్తామా? వాయిదా పడకుండా సభ జరిగితే అన్నీ మాట్లాడచ్చు. ఇవే కాదు, ఇంకా 50 అంశాలు వచ్చినా మాట్లాడచ్చు. అంటే పార్లమెంట్ సక్రమంగా జరగాలి అంతేగాని పార్లమెంట్ సక్రమంగా జరిగితే సమస్యలు 19 రోజులు ఉన్నాయి. 19 రోజులు వచ్చేసి రోజుకు ఒక 12 గంటలు లేదా ఒక 8 గంటలు చేసినా గానీ బ్రహ్మాండమైనటువంటి చాలా. కాబట్టి ముందు సక్రమంగా జరగాల, అది ఇంపార్టెంట్. కానీ అందుకో చెప్పేది సక్రమంగా జరిగితే అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది, ప్రతిపక్షానికి మంచిది. అది చర్చల్లో సత్తా ఉండాలి కానీ ఊరిగా సభ జరగకుండా చేయడంలో అది ఏ పార్టీకైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అది కరెక్ట్ కాదు. వచ్చేసి చర్చ జరిగితే 130th అమెండ్మెంట్ బిల్ కూడా ఇప్పుడు వస్తుందా? అంటే మీరు ఆల్రెడీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా ప్రభుత్వాలను పడగొట్టడానికా ఏంటని. ఏది ప్రధానమంత్రి గారు ఆ విషయంలో నేను ఏకీభవించడం లేదు. ప్రధానమంత్రి ఉన్నాడు కదా దాంట్లో, మెయిన్ వచ్చేసి ముఖ్యమంత్రి మళ్ళీ వద్దాం, ముందు ప్రధానమంత్రి ఉన్నాడు కదా. మరి ప్రధానమంత్రి ఉన్నది ఇప్పుడు ఆ పార్టీనే కదా. ప్రధానమంత్రి మీద ఎవరు పెట్టాలి కేసు? మరి ఇంకా వచ్చేసి ఎవరైనా పెట్టచ్చు. అట్లా కాదు తులసిరెడ్డి గారు, ఇప్పుడు విపక్ష ముఖ్యమంత్రులు ఉన్న చోట ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ కేసు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా హోస్టింగ్ కదా. ఒక ఎస్ఐ కేసు పెట్టాలంటే ముఖ్యమంత్రి మీద పెట్టచ్చు, పిఎం మీద పెట్టచ్చు, ఎవరి మీద పెట్టచ్చు. ఒక ఎస్ఐ నేనే వచ్చేసి ఒక పౌరుడు ఒక కేసు ఇచ్చేసి ఒక ఎస్ఐ కేసు పెట్టాలనుకుంటే తర్వాత ఎస్ఐ ఉంటాడా ఊడతాడా తర్వాత కేసు పెట్టాలంటే ఒక ఎస్ఐ చాలు. దానికి ఏం పెద్ద ఘనకార్యం కాదు. పిఎం మీద పెట్టచ్చు,
సీఎం మీద పెట్టచ్చు, మంత్రుల మీద పెట్టచ్చు, కంప్లైంట్ ఇచ్చేవాడు కూడా ఉండాలా, తీసుకునేవాడు ఎస్ఐ ఉండాలా. తర్వాత వాని ఉద్యోగం పోతుందా తర్వాత క్వశ్చన్. అవును. కాబట్టి ఏం పిఎం అంటే పెట్టకూడదని ఏం లేదు. అట్లాగే నేను అనేది ఏంటంటే దానికి ఇప్పుడు సపోర్ట్ చేస్తాయా ఆ బిల్లుకి, ఆ రాజ్యాంగ సవరణకి విపక్షాలని? అవి ఏమో కానీ పేపర్లో చూస్తే అది సపోర్ట్ చేస్తుంది, అది అసలు వచ్చేట్టుగా లేదు. అదేదో ఈసారి వస్తుందో లేదో ఉంటాం. కమిటీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వస్తుంది. కాబట్టి అది బహుశా అది రాకపోవచ్చు. చూస్తే 130 రాజ్యాంగ సవరణ ఈ సమావేశంలో